కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీలుగా మల్కా కుమ్రయ్య, అంజిరెడ్డి గెలుపుతో పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారం రవికుమార్ అధ్యక్షతన భాజపా రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. మల్కా కుమ్రయ్య, అంజిరెడ్డి గెలవడంతో తెలంగాణలో 40 శాసనసభ స్థానాల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, మేధావులు భారతీయ జనతా పార్టీని ఆదరించారని, రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, పేనుగొండ సోమేశ్వర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సమ్మయ్యచారి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మామిళ్ళ వెంకన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు అనుమల్ల ఎల్లయ్య, పట్టణ అధ్యక్షులు సంతోష్, సొసైటీ డైరెక్టర్ ఈర్లరాజు, బీజేవైఎం జిల్లా నాయకులు పూజారి మహేష్, గిరిజన మత్స్య మండల అధ్యక్షులు రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, గత 2 రోజుల కిందనే మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా మనమే విజయం సాధించడం జరిగింది. 3 దిక్కుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి 2-0. అంటే తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్లో కావచ్చు, మొన్న జరిగిన వరంగల్, ఇక్కడ ఖమ్మం, నల్గొండ కావచ్చు, ఎక్కడ కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఊసు లేకుండా ఇలా ప్రజలు, విద్యార్థులు, మేధావులు, టీచర్స్ ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాలంటే ఇది నిజంగా ప్రజలలో ఒక మార్పు మాత్రం. ఈ మార్పుకు నరేంద్ర మోడీ గారిని చూసి, ఈ పరిపాలన చూసి ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా, అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. ఏమాత్రం సోయున్నా, ఏమాత్రం సిగ్గున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనీసం ఏదైతే హామీలు ఇచ్చి ఇలా తెలంగాణలో వీళ్ళు గద్దె మీద ఎక్కారో ఆ కనీసం ప్రజలకు జవాబుదారిగా ఉండి కనీసం ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందియకుండా ఇలా దొంగ చాటుగా ఇలా పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ అదేవిధంగా పాలకుర్తి పరిస్థితి చూసుకుంటే గత 2-3 నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కనపడతలేరు. యాక్చువల్లీ మేము ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక ప్రజలను మోసం చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇలా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, కరీంనగర్లో ఉపాధి ఎలక్షన్లు మనకు ఇలా రుజువు అయినాయి. అందుకే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో మనమే గెలుస్తాం. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా భారతీయ జనతా నమ్మండి. కళ్ళబొట్టిన మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో సీట్లో కూర్చున్నాడో అలాంటి దొంగలను, అలాంటి రాజకీయ ద్రోహులను, అలాంటి ప్రజలను మోసం చేసే నాయకులను మనం నమ్మితే మనల్ని మోసం చేసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ, ఆ గెలుపు సందర్భంగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా ప్రతి మండలాలలో, తెలంగాణలో ప్రతి మండలాల్లో విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే మేము ఎంత ఉత్సాహంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తుండడానికి ఇది ఒక మాకు గెలుపు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇది మాకు ఒక తొలిమెట్టులాగా భావిస్తూ కార్యకర్తలందరికీ ఈ గెలుపును మేము ఏం చేస్తాం, కార్యకర్తలందరికీ ఇవాళ ఈ గెలుపును మేము స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జై బీజేపీ.